So inside, just inside pipeline, we have used publish activity. Okay, like this. We have created one XSLT also. We have selected that XSLT. So Yeah. now we have created a jar and have logged into service bus slash em place లో మనం స్లాష్ OSP. సర్వీస్ Sorry. బస్ అని ఇస్తాం. ఓకే, Yeah, yeah. ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది. ఈ క్రియేట్ అని క్లిక్ చేస్తే మనకి ఇంపోర్ట్ బటన్ ఎనేబుల్ అవుతుంది. సో ఇంపోర్ట్ బటన్ క్లిక్ చేస్తే 1 minute, Nishant. 'Cause 1 minute ఒకసారి. Let me close my window. Okay. Okay. Can you repeat the step again? నాకు పైన ఇక్కడ కనిపించలేదు యాక్చువల్లీ. క్రియేట్ అని ఉంటుంది. క్రియేట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఓకే. డిస్కార్డ్ చేసుకున్నా. యాహ్! క్రియేట్ అని ఈ బటన్ క్లిక్ చేస్తే ఓకే. ఇక్కడ ఇంపోర్ట్ బటన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఓకే. ఇంపోర్ట్, చూస్ ఫైల్. సో డాక్యుమెంట్స్లో ఏ డాట్ జార్ అని సో ఇది ఓపెన్. మన డైరెక్ట్ మన సోవా లెక్క డైరెక్ట్ అక్కడి నుంచి డిప్లాయ్ చేయలేమా? ఆహా, ఆ, ఆ. ఈ సర్వర్ డీటెయిల్స్తో క్రియేట్ చేసుకోవాలనుకుంటా. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్, యాక్టివేట్. సో యాక్టివేట్. దిస్ ఈస్ లిటిల్ బిట్ సిమిలర్ టు జావా డిప్లాయ్‌మెంట్. ఓహో, సోవా అండ్ ఈజీగా ఉంటుంది. యాహ్! ఓకే. మరి ఇంకా జావాలో ఇంకా అడిషనల్ స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎళ్లి అక్కడ డిప్లాయ్‌మెంట్ ప్లాన్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఏముండవు. డిప్లాయ్‌మెంట్ ప్లాన్ అవన్నీ డైరెక్ట్. ఉమ్. ఇక్కడ కూడా మనము సోవాలో చెప్పుకున్నాం కదా కాన్ఫిగరేషన్ ప్లాన్ అని, కాన్ఫిగ్ యాహ్! ప్లాన్ అని. ఇక్కడ కూడా కస్టమైజేషన్ ఫైల్ అని ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనము ఇది ఇంటిగ్రేషన్ మనము టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇది ప్రాక్సీ సర్వీసు. మనము ప్రాక్సీ సర్వీస్ని టెస్ట్ చేసుకోవచ్చు, పైప్ లైన్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది పైప్ సో లైన్. అన్ని సెపరేట్ టెస్ట్ చేసుకోవస్తదా? టెస్ట్ కూడా మనం అదే డిబగ్గింగ్ కోసము ఎక్కడ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మనము డిబి ఇన్సర్ట్, ఇది బిజినెస్ సర్వీస్. ఓకే. ఓకే, సో దీంట్లో మనకు ఫ్లో ఉండదని చెప్పినావు కదా! అవునవును. సో ఇప్పుడు ప్రాక్సీ సర్వీస్ ఉంది ఫస్ట్. అంటే వీఆర్ ఓకే. ఎక్స్పోజింగ్ యాజ్ ఎ వెబ్ సర్వీస్. తర్వాత ఓకే. పైప్ లైన్. ఈ పైప్ లైన్లో లాజిక్ రాస్తాం. తర్వాత బిజినెస్ సర్వీస్. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనము ఫస్ట్ ప్రాక్సీ సర్వీస్ని టెస్ట్ చేసామనుకోండి, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఓకే. వస్తా అంటే మనం ఫస్ట్ బిజినెస్ సర్వీస్ని టెస్ట్ చేస్తాం. ఓకే. ప్రాక్సీ సర్వీస్లో ఎర్రర్ ఉందా, పైప్ లైన్లో ఎర్రర్ ఉందా కనుక్కునే బదులు ఫస్ట్ బిజినెస్ సర్వీస్ మాత్రమే టెస్ట్ చేస్తాం. ఓకే. ఓకే, డేటా ఇన్సర్ట్ చేస్తుందా, ఆల్ గుడ్. ఓకే, బిజినెస్ సర్వీస్ వర్క్ అవుతుంది అని. తర్వాత పైప్ లైన్ టెస్ట్ చేస్తాం. సో పైప్ ఓకే. లైన్ టెస్ట్ చేస్తే ఓకే, లాజిక్ అంతా క్లియర్గా ఉంది అని. తర్వాత ప్రాక్సీని టెస్ట్ చేస్తాం. సో ఓకే. అప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తే ప్రాక్సీలో ప్రాబ్లం, లేదు పైప్ లైన్ టెస్ట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తే అది అలాగా, అలా డివైడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేసి ఉంటాం.
ఎంప్లాయీ డీటెయిల్స్ 9. ఓకేనండి, ఇది కన్నా ఫస్ట్ మనము ఇదే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు బిజినెస్ మనకి ఇది టెస్ట్ చేయలేదు ఇంకా చేయలే కదా. లేదు, ఇది బిజినెస్ సర్వీస్. ఓకే సో ఈ సింబల్స్ కలరింగ్ చూసుకోండి, కొంచెం రెడ్ లాగా ఉంటుంది బిజినెస్ సర్వీస్. సో ఓకే దీన్ని ఇక్కడ రన్ అని బటన్ ఉంది కదా, సో ఈ రన్ బటన్ క్లిక్ చేస్తే సో ఇలా XML కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ నేమ్, స్టేటస్, కంట్రీ ఇండియా, ID 20, సో జెండర్, సో ఎగ్జిక్యూట్. సో స్పీడ్ ఉంటుందా స్లో ఉంటుందా కంపారిటివ్లీ? స్పీడే ఉంటుంది, మరి అంత మనము గెస్ చేసే అంత స్లో ఎక్కువ ఏముంటుంది. పెద్ద పెద్ద డేటా కూడా విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది రెస్పాన్స్, అందుకని అడుగుతున్నా. ఇట్లా సోవా పెర్ఫార్మెన్స్ ఎట్లుంటుందని. స్పీడే ఉంటుంది. సో ఇది డన్. మనము ఈ టేబుల్లోకి వెళ్ళి చూడాలంటే కనెక్ట్, ఎందుకు వస్తుంది, మళ్ళీ క్రియేట్ చేస్తా. సిస్టమ్ మనం ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేసినామో తెలియదు కదా. సో ఇన్సర్ట్ DB డాట్ చేసి ఓపెన్ చేస్తా. ఎంప్లాయీస్ టేబుల్ అనుకుంటా. ఓకే, సో డేటా ఇది, ఈ రికార్డ్ స్టేటస్ నేను హెచ్ ఇచ్చినాను, రికార్డ్ ఇన్సర్ట్ అయింది కదా. అది యా సో సో సర్వీస్ వర్క్ రైట్. బిజినెస్ సర్వీస్ వర్క్ అవుతుంది. ఓకే సో నెక్స్ట్ పైప్ లైన్ కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. రన్. సో ఏదేమో లోకల్ టెస్ట్ చేయలేము, ఎనీథింగ్ యూ నీడ్ టు డిప్లాయ్ అండ్ టెస్ట్ రైట్. అవునవును. సో అగైన్ సేమ్. సో నిశాంత్ is సపోజ్ మన కోడ్ లో ఏమైనా ఇష్యూ ఉందనుకో, హౌ కెన్ వి ఫిగర్ ఇట్ అవుట్ వితౌట్, ఇస్ దేర్ ఎనీ వే టు ఫిగర్ ఇట్ అవుట్ వితౌట్ డిప్లాయింగ్? అంటే డిప్లాయ్ ఒక్కొక్కసారి
డిప్లాయ్ చేసేటప్పుడే ఎర్రర్ వస్తుంది. ఓకే. మనము జార్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడే. ఓకే. సో లాజిక్ మిస్టేక్స్ ఉంటే అది మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలా ఇట్లా టెస్ట్ చేసుకుని. ఓకే. జెండర్ నేను ఓ అని ఇస్తాను మనం ఫైండ్ అవుట్ చేయ కోసము. సో ఎగ్జిక్యూట్ చేస్తే సో పైప్లైన్ టెస్ట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఏమేం జరిగింది అని. ప్రాక్సీ సర్వీసెస్ చేసినప్పుడు తెలిసలేదు, బట్ పైప్లైన్లో మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక ఏం ఇన్పుట్ వెళ్ళింది, ఏ స్టేజ్లో హిట్ అయినాయి, ఇవన్నీ. ఓకేనా. సో కొంచెం డీబగ్గింగ్కి పైప్లైన్ హెల్ప్ అవుతుంది. సో ఓకే. ఇక్కడ రిఫ్రెష్ చేస్తా. రికార్డు ఇన్సర్ట్ కాలేదు చూడండి. యాహ్! సో సో మనం ఇవి పైప్‌లైన్ టెస్ట్ చేసినా ఆటోమేటిక్‌గా కానీ పైప్‌లైన్ 2 సర్వీస్ 2 టెస్ట్ అయినట్టే గదా! మన సోర్స్కి ఏం పోదు, అది పైప్లైన్ నుంచి డైరెక్ట్ బిజినెస్ పైప్‌లైన్, సర్వీస్. బిజినెస్ సర్వీస్ 2 టెస్ట్ అయితాయి గదా! అవును. పైప్లైన్లో నుంచి బిజినెస్ సర్వీస్ని కాల్ చేసింటాం కదా. యాహ్! సో అందుకు సంథింగ్ ఎక్కువ ఏదో ఇస్తా ఉంది ఇది. బిజినెస్ సర్వీస్ ఏమి హిట్ అవ్వలేదు. బాడీలో అయితే ఇన్పుట్ అంతా ఉంది. తర్వాత రిక్వెస్టే ఎక్కువ అవుతుంది. బిజినెస్ సర్వీస్ ఏమీ హిట్ అవ్వలేదు అనమాట. ఓకే, చూద్దాము. రెస్పాన్స్ కూడా సక్సెస్ అయినా వచ్చింది గదా! ఎర్రర్ ఏం లేదు కాబట్టి. సో మనం స్టేజ్ యాక్టివిటీ వేసుకుందాం. బిజినెస్ సర్వీస్ని కనెక్ట్ అయినాం. స్టేజ్ 1లోకి ఏమొచ్చింది, అది స్టేజ్ 1 అసలుకి హిట్టే అవ్వలేదు. ఓకే. ఓకే. స్టేజ్ 1 స్టేజ్ 1 చూద్దాం. ఇది అవుట్ సైడ్ ఆఫ్ స్టేజ్ చేద్దాం. సే ఎక్స్పోర్ట్ మళ్ళా క్రియేట్ చేస్తున్నావా జార్ ఫైల్? మళ్ళీ క్రియేట్ చేసి నేను ఇంపోర్ట్ చేస్తా. సో మళ్ళీ నేను వెళ్ళి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. క్లోజ్. ఫాస్ట్ వెబ్ లాజికే ఇచ్చినాం గదా! అవును, వెబ్లాజిక్ అన్న. వెబ్ లాజిక్ 1. అవును. సో ఇప్పుడు మళ్ళీ నేను పైప్లైన్ ఓపెన్ చేస్తా. సో మనం ఏదైనా ఎర్రర్ వస్తే చెక్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ టెస్ట్ ఇన్ పైప్లైన్.
సో ఎగ్జిక్యూట్. సో స్టేజ్ 2 ఎలాగా? బాడీ అని ఇస్తాము మోస్ట్లీ. ఓకే. మనకి అక్కడ ఇప్పుడు ఇది మనకి XML అంతా క్లియర్ ఎర్రర్ ఏందో కనిపించట్లేదు ఇప్పుడు. లేదు. ఓకే. మనకి అందులో అయితే కనిపిస్తుంది మంచిగా. సో అయితే షోవాన్ అసలు వెరీ క్లియర్ ఉంటుంది. మళ్ళీ క్రియేట్ చేస్తున్నావా? ఇక్కడ రీప్లేస్ ఎంటైర్ నోడ్ అని ఉంటే ఇప్పుడు నోడ్ కంటెంట్ అని ఇచ్చినాను. చూద్దాము. లేదంటే ఇంకో చేంజెస్ ఉంటుంది. ఇక్కడ /టెస్ట్ అని ఇస్తాము. చూద్దాం. అది ఈ ఓఎస్వితో ఇదే ప్రాబ్లమ్. యాక్టివేట్. వచ్చిందా రికార్డు? అది సో ఇక్కడ మనము ఎంటైర్ నోడ్ కాకోకుండా నోడ్ కంటెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటైర్ నోడ్ అంటే మొత్తం బాడీ, హెడరు, మొత్తం XML అంతా రీప్లేస్ అయిపోతుంది. కానీ మనం XSLTలో ఓన్లీ ఈ డేటా మాత్రమే కదా చేంజ్ చేస్తా ఉండేది. సో ఓన్లీ కంటెంట్ మాత్రమే, నోడ్ కంటెంట్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. ఓకేనా? ఓకే. అదే ఇప్పుడు కానీ ఎగ్జాక్ట్ ఎర్రర్ మనకు చెప్పట్లేదు ఏంది ఎర్రర్ అనేది. అది అదే మనము ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఏమని బాడీలోకి ఏం డేటా వచ్చింది. ఓకే. తర్వాత స్టేజ్ 2 మన కోడ్లో స్టేజ్ 2 యాడ్ ఉంది. ఓకే. స్టేజ్ 2లో రీప్లేస్ చేసుకొని ఇది వేసుకున్నాము, మ్యాప్ వేసుకున్నాము. డేటానే కనిపించలే కదా. అదే స్టేజ్ 2. ఓకే. స్టేజ్ 2 ఇక్కడ ఇందాక రాలేదు కాబట్టి స్టేజ్ 2 యాక్టివిటీలోనే ఏదో ఫెయిల్ అని మనం చూసుకోవాలి. ఓకే. సో స్టేజ్ 2లోకి మ్యాపింగ్ చేసినాము. ఇక్కడ చూడండి లొకేషన్ అని ఉంది. అది ఇన్పుట్
ఇక్కడికి వచ్చేసరికి కంట్రీ ఉంది. ఇది డీబీ ఇన్పుట్స్ ఇవి మారింది. ఓకే. 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 తర్వాత ఇన్ కేస్ ఏమన్నా స్టేజ్ 1లో ఎర్రర్ ఉండింటే పబ్లిష్ ఏదన్నా ఎర్రర్ వస్తే యాక్టివిటీ ఓకే. పబ్లిష్ అనేది స్టేజ్ 1లో పెట్టుకున్నాం కదా! సో, అప్పుడు ఓకే. ఓకే. స్టేజ్ 1లో ఏమీ లేదంటే స్టేజ్ 1లో చెక్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకేనా? సో, మనం ఇలాగా మామూలు డెవలప్ చేస్తాము. సో, ఇంకొకటి డీబీలోకి ఎఫ్‌టి ఫైల్ నుంచి తీసుకొని డీబీకి ఏసినాం కదా! సో, యాహ్! మీరు ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. ఫైల్ టు డీబీ. తర్వాత ఓకే. డీబీ నుంచి సెలెక్ట్ చేసి పూల్ చేసి యాహ్! అది చేద్దాం. బేసిక్‌గా మా అన్నీ ఇదే ఉంటాయి సర్వీసులు. ఒక రెస్ట్ సర్వీస్ క్రియేట్ చేసి, మనం కాల్ చేస్తే పోస్ట్ మ్యాన్ నుంచి అది డీబీలు క్వెరీ చేసి డేటా రిటర్న్ చేసేటట్టు. మా సర్వీసులు చాలా వరకు అవే ఉంటాయి. హ్మ్. ఓకే. అదే చేద్దామా? సో, యాహ్! రెస్ట్‌లో మనము ఒక ఐడీ పంపిస్తే యాహ్! ఆ ఐడీ రెస్పాండ్ అవ్వాలి. సపోజ్ ఒక డేట్ పంపిస్తే, డేట్ తర్వాత అప్డేట్ అండ్ రికార్డ్స్ అని పంపియాలి మనకి. ఓకే. డేట్ రేంజ్ పంపించి ఒక డేట్ జస్ట్ ఒక డేట్ ఇన్పుట్ వస్తే, ఆ డేట్ తర్వాత ఆ టేబుల్‌లో అప్డేట్ అండ్ రికార్డ్స్ అన్నీ కావాలి బ్యాక్ మనకి. హ్మ్. అదే సింపుల్ సీక్వెల్ క్వెరీనే. నువ్వు చెప్పేది ఐడీ బదులు నేను డేట్ అన్నా అంతే తేడా. కరెక్టు. కానీ మనము ఓహ్! అలాంటి డేట్ ఫీల్డ్ లేదు కదా మనకి. సారీ. కరెక్ట్. ఓకే. ఓకే. డేట్ యాహ్! ఫీల్డ్ లేదు. మనం డేట్ ఫీల్డ్ పెట్టలే. ఓకే. ఓకే. దట్స్ ఫైన్. ఐడియానే ఓకే. ఇట్స్ ఓకే. ఐడీ ఇచ్చి మనం గెట్ చేద్దాము. యాహ్! యాహ్! సో, మా సర్వీస్ చాలా ఎట్లుంటాయంటే, మేము కొన్ని సర్వీసెస్ మేము డేటా సోర్స్ అనమాట. వాళ్ళు క్లయింట్ సర్వీసెస్ హ్మ్. ఏంటంటే డైలీ అప్డేట్ అయిన డేటా పుల్ చేస్తారనమాట. సో, హ్మ్. వాళ్ళు దే విల్ సెండ్ అస్ డేట్. సో, విల్ సెండ్ ఓకే. ఆల్ ద రికార్డ్ దట్ గాట్ అప్డేటెడ్ ఆఫ్టర్ దట్ పర్టిక్యులర్ డేట్. ఓకే. ఓకే. సో, నేను సర్వీస్ వస్తాయి. సర్వీస్ వస్తాయి. రెస్ట్ టు డీబీ. సున్ను లే సుమి చిన్ని నేను ఊరు వెళ్ళిపోతా రేపు వచ్చి ఓకే. సో, నో విండో వన్ సెకండ్. యాహ్! సో, మళ్ళీ రిపీట్ చేయవా స్టెప్? నాకు మధ్యలో వైట్ స్క్రీన్ వచ్చి అర్థం కాలేదు బేసిక్. నేను ఏం చేయలేదు. జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాను అంతే. అక్కడికి వెళ్ళేసి ఒక్కసారి నాకిది ఒక్క నిమిషం. మళ్ళీ క్రియేట్ చేయనా ప్రాజెక్టు? యాహ్! 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 నాకు స్క్రీన్ సో, సైజింగ్‌తో కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది యాక్చువల్లీ. యాహ్! సో న్యూ సర్వీస్ బస్ ప్రాజెక్ట్. ఓకే. సో ఇక్కడ నేమ్ రెస్ట్ డీబీ. ఓకే. ఓకే. సో సర్వీస్ బస్ ఫినిష్. సో ఇలా క్లిక్ చేసి రెస్ట్గా ఎక్స్పోర్ట్ చేయాలి కదా మనము. యాహ్! సో రెస్ట్
ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీస్ అని ఇస్తా. ఓకే, సో ఇది ఎనేబుల్ చేస్తా. ఇది ఎనేబుల్ చేస్తేనే మనకి ఇన్పుట్ అనేది XMLగా తీసుకుంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడే కన్వర్ట్ అయిపోతుంది. ఇన్పుట్లో JSON ఇచ్చినా కూడా కన్వర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళవా? మళ్ళీ మిస్ ఒక్క నిమిషం, ఇది నాకు సో నేను జస్ట్ ఈ చెక్ బాక్స్ ఒకటి ఎనేబుల్ చేసిన. ఒక్క నిమిషం, అది బేసిక్గా నాకు ఈ విండోతో ప్రాబ్లం అవుతుంది. దట్స్ నేను అడ్జస్ట్. ఓకే, సో 50% పెడితే సరిగ్గా కనిపించదు, 75 పెడతాను సగం సగం కనిపిస్తుంది. ఎక్కడి నుంచి డ్రాగ్ చేసినాం అనేది యా, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసా, నెక్స్ట్ స్టెప్ చేయవా? సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాను. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత రెస్ట్ కాంపోనెంట్స్లో ఉండే రెస్ట్ని సోర్స్ ట్రాక్ చేసినాను. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ ఎంప్లాయీస్ అని ఇస్తా. ఓకే, ఇది టిక్ పెడతా. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ మనము పాత ఏదైనా ఎంచుకోవాలి. సో నేను /emp ఇన్సర్ట్ అని పెడతా, emp సెలెక్ట్ అని పెడతా. యా, ఓకే, సో తర్వాత ఇక్కడ ఆపరేషన్ క్లిక్ చేసి ఆపరేషన్ సెలెక్ట్ అని ఇస్తా. ఓకే, సెలెక్ట్ ఎంప్లాయీస్ అని. తర్వాత పోస్ట్ మెథడ్ ఓకే, సెలెక్ట్ చేసుకుంటా. ఒక ఐడి పంపించి రెస్పాన్స్ రావాలి కాబట్టి. Yeah. సో నెక్స్ట్ JSON ఇన్పుట్గా తీసుకున్నా. యా, ఇక్కడ మనము JSON XMLగా కన్వర్ట్ చేయాలి కదా మ్యాపింగ్ కోసము. సో ఈ సెట్టింగ్స్ క్లిక్ చేసి NXST క్రియేట్ చేస్తాం. ఈ NXST నేటివ్ XST అంటాము. నేటివ్ XST ఎందుకంటే ఫైల్ అడాప్టర్లోనే కూడా వాడతాం దీన్ని, నేటివ్ XST. 12 నా దాంట్లో ఉండదని చెప్పినావు కదా నిశాంత్, ఇది అవునవును, నాకేదో అదే పంపిస్తాను ప్యాచ్. ఇస్తా అన్న, ఇస్తానండి. సో నెక్స్ట్ JSON ఇంటర్చేంజ్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సో కంటిన్యూ. సో ఇక్కడ నేనేమి ఇస్తానంటే ఓపెన్ బ్రేస్, ఐడి ఓకే. సో నెక్స్ట్, సో ఇన్పుట్ ఐడిగా అది కన్వర్ట్ చేస్తుంది XML. సో నెక్స్ట్ ఫినిష్. ఓకే, తర్వాత రెస్పాన్స్. సో రెస్పాన్స్ కూడా మనకి JSON కావాలి కదా. సో JSON అనుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ సో మనకి JSON నేమ్ కామన్ నేమ్ ఈజ్ ఐడి. మనకి DBలో ఉండే రెస్పాన్స్ అంతా తీసుకుంటున్నా. లొకేషన్ జెండర్. ఓకే, సో నేమ్ ఈజ్ ఐడి లొకేషన్ జెండర్. నెక్స్ట్
ఫినిష్. సో ఓకే. సో ఫినిష్. సో ప్రాక్సీ సర్వీస్ రెస్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. యా సో నెక్స్ట్ ఓకే. పైప్లైన్. తర్వాత టార్గెట్ రెస్ట్ డీబీని తీసుకుంటా. ఓకే డీబీ సెలెక్ట్ కంటిన్యూ. సో జేఎన్డిఐ సెలెక్ట్ చేసుకోవాలా. లోహిత. ఓకే నెక్స్ట్. సో ఎగ్జిక్యూట్ ప్రెస్క్యూఎల్ తీసుకోవచ్చు మనము. మీరు అన్నట్లు ఏం కావాలంటే మీకు సెలెక్ట్ సెలెక్ట్. ఇంకా అన్ని ఎలిమెంట్స్ కావాలంటే స్టార్ ఇచ్చుకుంటాం. అదొక సీక్వెల్. ఓకే సీక్వెల్. ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వేర్ ఐడి ఈక్వల్ టు ఐడి ఈక్వల్ టు క్వశ్చన్ హ్యాష్ మార్క్ ఐడి. పెడతారు ఇక్కడ హ్యాష్ హ్యాష్ కదా. హ్యాష్ ఐడి ఇస్తాము. సో అప్పుడు ఈడే కనిపిస్తుంది మీకు ఇన్పుట్ ఎలిమెంట్. ఇదిగో ఐడి. నెక్స్ట్ 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 ఫినిష్. ఓకే. సో ఇప్పుడు మనము ఇక్కడ కాంపోనెంట్స్లో పైప్ లైన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. సో నెక్స్ట్. సో నో నీడ్ టు ఎక్స్పోజ్, ఆల్రెడీ మన దగ్గర ప్రాక్సీ సర్వీస్ ఉంది. ఓకే. మన డైరెక్ట్ దీన్నే సర్వీస్ కింద కూడా ఎక్స్పోజ్ చేస్తుందా? అవును, డైరెక్ట్ పైప్ లైన్ వేసుకుంటే అది సోప్ గాను రెస్ట్ గాను ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే ఓకే రెస్ట్ బ్రౌజ్ చేసుకుంటా. వేడల్ అట్లెందుకు చేయట్లేదు డైరెక్ట్ చేయకుండా? చేయించండి, నేను అట్లా క్రియేట్ చేసిన అంతే. ఓకే ఓకే. మామూలుగా అట్లా డైరెక్ట్ చేయొచ్చు. చేయొచ్చు. మామూలుగా రెస్ట్కి అయితే వేడల్ ఫైల్ క్రియేట్ అవుతుంది WADL. సో సోప్కి అయితే వేడల్ ఫైల్ అంటే ఏంది? డిజిటల్ లెక్కనా? సేమ్ సోప్కి డిజిటల్ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా. యా. రెస్ట్కి అయితే వేడల్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి మనము ఏమేమి ఉంటాయి అనేది. సేవ్. ఇది వేడల్. సోర్స్లోకి వెళ్తే స్కీమా ఉంటుంది. జస్ట్ స్కీమా రెఫర్ అవుతుంది అంతే. ఏది మన స్కీమా ఏది చెప్పండి. NXST స్కీమా 1 రిక్వెస్ట్లో. ఓకే. రెస్పాన్స్లో NXST స్కీమా 2 రెఫర్ అవుతున్నాయి. సో తర్వాత ఇది మెథడ్ అనమాట. మనము ఎంప్లాయీస్గా EMP సెలెక్ట్ అనేది ఎక్స్పోజ్ అవుతున్నాము మన URL. సో ఆపరేషన్ సెలెక్ట్ ఎంప్లాయీస్ కొంచెం సిమిలర్ టు విజిటలే ఉంది యాక్చువల్లీ. సిమిలర్ టు విజిటలే, బట్ డిఫరెంట్ ఎలిమెంట్స్, టైప్స్, మెసేజెస్ ఇవన్నీ లేకోకుండా మెథడ్స్ ఉంటుంది ఇట్లా మేజర్గా. రిసోర్స్ మెథడ్స్. ఓకే. సో ఇప్పుడు మనము రెస్ట్ నుంచి పైప్ లైన్కి మ్యాప్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు పైప్ లైన్ ఓపెన్ చేసి ఫస్ట్ పైప్ లైన్ పేరు వేసుకోవాలి. ఓకే. సో ఇందులో అవును. సో ఇప్పుడు పైప్ లైన్ పేరు లేదనుకోండి,
సో ఇప్పుడు నేను ఏదన్నా పబ్లిష్ చూడండి, ఛాన్స్ లేదు, ఏం వేయలేను, అవునా? మైత్రి సో మాన్సా చెప్పు. అడ్డు రోడ్డు పైన. ఓకే, సో పైప్ లైన్ పేరు తీసుకున్నా. ఇందులో పైప్ లైన్ పేరులో ఇప్పుడు మనము 2 XSLTలు క్రియేట్ చేయాలి. ఓకే సరే. ఏమి అంటే ఒకటి వచ్చేసి మన ఇన్పుట్ని డిబికి పంపించే కోసం, ఓకే తర్వాత డిబి రెస్పాన్స్ మనం తెచ్చుకునే కోసం 2 XSLTలు క్రియేట్ 2 చేసుకోవాలి. మ్యాపింగ్ క్రియేట్ చేయాలి కదా. ఓకే సో రైట్ క్లిక్, ప్రాజెక్ట్, న్యూ, XSL మ్యాప్. సో ఇక్కడ ఇన్పుట్ మ్యాప్, సోర్స్, సెలెక్ట్. సో మన సోర్స్ ఏంది ఇప్పుడు మన XST రెస్ట్ NXST స్కీమా 1. ఓ మనం డేటా జేసన్ వచ్చి మొత్తం మన XSDనే డీల్ చేస్తున్నాం మ్యాపింగ్ లో. అంతే కదా. సో మన డేటానంతా XSTగా మార్చేసుకుంటున్నాం. ఓకే సోవాకి వచ్చేసరికి జేసన్లో మ్యాపింగ్ ఏమి ఉండదు అనమాట. ఓకే జస్ట్ బయటికి కనిపించేదే జేసన్, లోపల మళ్ళీ XSD. మనము రాసే కాంపోనెంట్స్ లోపల హ్యాండిల్ చేసేదంతా జేసన్ XML. సో ఇక్కడ టార్గెట్, బ్రౌజ్, అప్లికేషన్ స్కీమా ఫైల్స్, రెస్టోర్ డిబి, రిసోర్సెస్. సో డిబికి సెలెక్ట్ చేసుకుంటా, డిబి సెలెక్ట్ ఇన్పుట్కి పంపిస్తా, అవునా? సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి ఓకే. మళ్ళీ క్రియేట్ సో చేస్తాను. ఇక్కడ ఇది మొత్తం క్యాన్సిల్ చేసేనా? యా ఇక్కడ ప్రాజెక్ట్ పేరు మీద కావచ్చు, రిసోర్స్ మీద కావచ్చు, రైట్ క్లిక్, ఓకే న్యూ, క్రియేట్ XSL మ్యాప్. ఓకే XSL మ్యాప్. సో ఇక్కడ పేరు ఇస్తున్నా నేను ఇన్పుట్ అని. సో మనం దీన్ని సోర్స్ నుంచి డిబి ఇన్సర్ట్ కోసం అంతే కదా. కరెక్ట్. సో ఇప్పుడు సోర్స్ ఏది మనది రెస్ట్ కదా. సో నేను Yeah. సోర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, బ్రౌజ్. ఓకే, సో రిసోర్సెస్, మాన్సా నెక్స్ట్ అట్లా అడుగు, రూట్ దీంట్లో ఎలిమెంట్. అన్ని కావాలో ఏమన్నా తీసేయాలా అనేసి అంటే అన్ని చాలా ఉన్నాయి దీని వల్ల. సో తర్వాత టార్గెట్ అని ఉంది కదా, యా బ్రౌజ్ సరే. రెస్ట్. సో ఇప్పుడు డీబీకి కదా మనం ఇన్పుట్ పంపించాల్సింది, యా అందుకే డీబీ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే ఓకే, సేవ్. సో మన దగ్గర ఉన్న ఐడిని స్టక్ అయింది. బట్ ఓఎస్బి మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి చూసినామంటే ఓఎస్బినే చాలా ఈజీ అంటారు అంతా. అవునా. ఓకే అదే ఓఎస్బి డెవలప్ చేసే వాళ్ళకి, కానీ సోవా డెవలప్ చేసిన వాళ్ళకి సోవా చాలా ఈజీ అనిపిస్తుంది. వేస్తుంది, ఇంకా టైం ఉంది. టిప్కు చేసిన రెండు కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఇదేంటి మ్యాపింగ్ వస్తాం లేదు. గ్లోబల్ వేరియబుల్ అంటే అదే ఇంటిగ్రేషన్ మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్ డయాగ్రామ్ డిఫైన్ చేసింటే
ఎందుకో ఇది మ్యాప్ వస్తాను లేదే. మనం వేరియబుల్స్ అక్కడ డిఫైన్ చేయలేదు అక్కడ ఇన్సర్ట్లో. లేదు ఒకసారి రెస్పాన్స్ చేసి చూద్దాము. XSL మ్యాప్, నేను ఇది అవుట్పుట్ మ్యాప్ అని ఇస్తాను. అవుట్పుట్ బ్రౌజ్. సో ఫస్ట్ డీబీ రెస్పాన్స్లో ఉంటుంది డేటా. డీబీ రెస్పాన్స్లో ఉన్నది సోర్సు. తర్వాత టార్గెట్ వచ్చేసి, సో ఇన్పుట్లు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు XSLTలో, కానీ అవుట్పుట్ మాత్రం ఒకటి ఉంటుంది. సో XST స్కీమా టు రూట్ ఎలిమెంట్. ఓకే. సో నేమ్ టు నేమ్ స్టేటస్ ఓకే. సో ఇలాగా మల్టిపుల్ ఉంటే ఫర్ ఈచ్ చేస్తాం కదా. అవునవును, ఫర్ ఈచ్ చేసుకుంటాం XSLTలో. ఇక్కడ రూట్ ఎలిమెంట్ మీద ఫర్ ఈచ్ చేసుకునేసి చేస్తాము. ఓకే, చూద్దాం ఇది ఎందుకు వస్తా అంటే అర్థం అవట్లేదు. స్టక్ అయింది. ఇది స్టక్ అయింది. ఓకేలేండి, ఇక్కడ దాకా నేను రేపు కంటిన్యూ చేద్దాం ఇది. ఓకే.